హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాఖీ స్పెషల్ కదండి. టుమారో రాఖీ కదా. సో అందుకే ఆ రోజు ఏదో ఒక స్వీట్ కంపల్సరీ చేసుకుంటాం, అందరికీ తెలిసిందే. సో అందుకే మనము చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే, మొన్నే వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా. సో ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు పూజలు వ్రతాలు చేశారు కాబట్టి కొబ్బరి కంపల్సరీ ఉంటుంది. దాన్ని మనం వేస్ట్ చేయకుండా ఇంకొకటి చట్నీలకి వగైరా వాడకూడదండి పూజలు వ్రతాలు చేసిన కొబ్బరి. సో అందుకే ఇలా ఈజీగా స్వీట్ రెసిపీ కనుక చేసేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. సో మనము దీన్ని చాలా ఈజీగా చేసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ గ్రేటెడ్ తురిమిన కొబ్బరి 4 కప్పులు తీసుకుందామండి. 2 కప్పులు బెల్లం తురిమింది. ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకుందాం. మనం ఫస్ట్ ఇప్పుడు ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని ఏదో ఒకటి మీరు ఏది యూస్ చేస్తే అది, దాంతో మన తురిమిన కొబ్బరి ఒక 4 కప్స్ యాడ్ చేద్దాము. ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసి ఈ విధంగా ఒక 4 కప్స్ యాడ్ చేశాను నేను. ఆ తర్వాత తురిమిన బెల్లం అండి, ఈ విధంగా తురుముకొని బెల్లం ఒక 2 కప్స్ యాడ్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం గనక మంచి క్వాలిటీ వాడాము అంటే, బెల్లం మంచిది గనక వాడామంటే చాలా మన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ టెక్స్చర్ కూడా, కలర్ కూడా అంతే బాగుంటుంది. మనం మూత పెట్టేసి జాగరీ మెల్ట్ అయ్యేంత వరకు చేద్దాము. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత గీ యాడ్ చేద్దాం, ఒక 2 టేబుల్ స్పూను. ఈ విధంగా గీ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేయాలండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని అడుగు పట్టకుండా మనము ఈలోపు ఒక ప్లేట్ తీసేసుకొని కొంచెం ఈ విధంగా ఒక 2 ఇంచ్ ప్లేట్ తీసేసుకొని మనము నెయ్యి గ్రీస్ చేసుకుందామండి. మొత్తం ఆల్ ఓవర్ ప్లేట్ మొత్తం ఈ విధంగా గ్రీస్ చేసుకొని మనము ఆ మిశ్రమం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం రెడీగా పెట్టుకుందాం. ఈలోపు మన కొబ్బరి మిశ్రమం ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇప్పుడు ఒకసారి మనకి రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా కొంచెం మిశ్రమం కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలిపితే ఈ విధంగా బాల్ షేప్లో చేసేసుకుంటే, బాల్ కనుక వచ్చింది అంటే మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. ఈలోపు మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని యాలకుల పొడి 1 స్పూను, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ మొత్తం ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనము టర్న్ ఆఫ్ చేసేసుకుందామండి. ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని బాగా కుక్ అయింది. ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని వెంటనే మనము గీ అప్లై చేసిన ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా ఆల్ ఓవర్ ప్యాన్ ఆ మిశ్రమం మొత్తం ఆ ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని, మీ దగ్గర ఒక బౌల్ ఏదన్నా ఉంటే దాని అడుగున ఈ విధంగా పరిచండి. మన ప్లేట్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా ఈ స్టేజ్లోనే మనము కొంచెం స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందామండి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే మనము ఆరిపోయిన తర్వాత మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. కూల్ చేసేసేయండి. మొత్తం కంప్లీట్గా కూల్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి కట్ చేసేసుకొని మనము స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని ఈ విధంగా మనము సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొబ్బరితో మనం చేసాం కాబట్టి హెల్తీ కూడా. ఈ విధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్